వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు చుట్టూ తిరిగితే సోషల్ మీడియాలో మాత్రం పిఠాపురం నియోజకవర్గం చుట్టే చర్చ జరుగుతోంది. దీనికి ముఖ్య కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడటమే. అందుకే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారా, ఓడిపోతారా, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తాడు, ఓడితే ఎన్ని ఓట్లతో ఓడిపోతాడు అని విపరీతంగా చర్చ జరుగుతుంది. మరి పిఠాపురం ప్రజల తీర్పు ఏంటని వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీరు పిఠాపురం నుండి ఓటు హక్కు వినియోగించుకున్నారండి? మీరు మరి ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క వైసీపీ నుండి వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. వంగగీత గారు ఆల్రెడీ మీకు పరిచయస్తులు, ఇక్కడ స్థానికంగా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, రెండు సార్లు చేశారు. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పిఠాపురంకే చాలా వెన్ను తెచ్చిన ప్రాంతంగా ఇప్పుడు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా మారుమోగుతుంది పిఠాపురం. ఇప్పుడు దీన్ని బట్టి రానున్న రిజల్ట్ లో ఎవరు నెగ్గుతారని మీరు ఊహిస్తున్నారు? పవన్ కళ్యాణ్ నెగ్గుతారు. అన్న పవన్ కళ్యాణ్కి వేసారండి మొత్తం. లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మరి వేసారు. ఎటువంటి అభివృద్ధి చేస్తారు అనుకున్నాం అండి. ఎవరన్నా అంతే కదండి. ఇంకా ఇప్పుడు ఇతను ఏం చేయలేదు కదా. అలాగే ఇంకా ఆకాశాన్ని అందించి వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఇవాళ చిన్న చిన్న పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మరి ఎలా బతుకుతారు చెప్పండి. ఉన్నవాళ్ళు పర్లేదు, ఎలాగైనా కట్టుబడి తినేస్తారు. లేని వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. ఏదో దుకాణం మీదకి వెళ్ళబోతులకి 500 ఉంటే కానీ ఏమో మంచిగా ఉంటారు అక్కడ కింద సామానం అదేండి. అందుకే బాగా లేబర్ ఉన్నారు. మరి ఉన్నవాళ్ళు ఎలా తినేస్తాడండి, మరి లేని వాళ్ళు ఎలా తింటారు మీరు చెప్పండి. ఒకసారి పెంచి కూకుంటండి అదన్నమాట. ఏదో కొంత ఇచ్చేస్తాడేమో అని బాగుండి కేసీఆర్ పవన్ కళ్యాణ్కి అంటే అనుకున్నాండి. ఎవరు ఏం చెప్తామండి, మాయా ఇదంతా మాయలేడు. ఆయన లగ్నం మాత్రమే ఖచ్చితంగా నెగ్గుతాడు. ఎంత మెజార్టీ గట్టా నేను చెప్పలేను. పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది, అదే విధంగా గీత గారు పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి. ఏ పార్టీకి పిఠాపురం నుండి మీరు పట్టం ఇవ్వబోతున్నారు? ఏ పార్టీ మీరు ఎగుతుంది అనుకుంటున్నారు, భావిస్తున్నారు? గీత గారే అండి. గీత గారే నెగ్గుతారు అంటున్నారు. మరి 2000 మెజార్టీలో వస్తుందని నేను అంటున్నారు. కొంతమంది ఏమన్నారంటే 50,000 మెజార్టీలో వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. మీ ఉద్దేశం ప్రకారం గీత గారు వస్తే బాగుంటుంది? గీత గారు వస్తేనే బాగుంటుందండి. మరి కేకెత్తే పలుకుతుంది. ఇది బాగా ఎక్కడ ఉంటాడో పిచ్చి మహారాజు. పిఠాపురం నుండి ప్రస్తుతం ఎవరు నెగ్గబోతున్నారో మీరు పిఠాపురం నదిలో ఊహిస్తున్నారు. అదే విధంగా ఒక పక్కన పవన్ కళ్యాణ్, మరో పక్కన వంగగీత, ఇద్దరికి హోరాహోరీగా ఓట్లు జనాలు వేసారని జరుగుతుంది. దీన్ని బట్టి వేసారని చెప్పి తెలుస్తుంది. దీన్ని బట్టి మీ పిఠాపురం ప్రజలు ఎవరికి ఆధిపత్యం ఇవ్వబోతున్నారు? ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఆధిపత్యం ఇవ్వబోతున్నాం. దానికి కారణం చెప్పగలరా? పవన్ కళ్యాణ్ అంటే ఒక మధ్యతరగతి మనిషి కింద జనాల్లో హాతుగా బాగా పెరిగాడు. నేను పేదల గురించి ఎక్కువగా ఆసక్తి ఉన్న వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. మా పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎక్కువ ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇస్తాం సార్. ఆయన వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? మా పిఠాపురం ఒక అభివృద్ధి ఒక ఇండియన్గా జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అని చెప్పిన ప్రకారం చేస్తారని మేము గౌరవంతో అభిమానంతో చేస్తాం సార్. 2024 ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా చాలా రసవట్టుగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో మన కాకినాడ జిల్లాలో పిఠాపురం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దానికి కారణం ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, మరో పక్క వైసీపీ తరపు నుంచి వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. అయితే పిఠాపురం ప్రజానికం, మీరు ఇక్కడ స్థానికులుగా మీరు ఏ పార్టీకి గెలుస్తుందని మీరు ఆశిస్తున్నారు? మీ మాటలో తెలుసు. అందరికీ నమస్కారం. నా పేరు నారిపేట సత్యనారాయణ, 23వ వార్డు పిఠాపురం. నేను గత కొంతకాలంగా పర్యవేక్షించింది ఏంటంటే జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం ఎంతో ఉత్సాహంగా అనిపించింది. అలాగే మా పిఠాపురం ఆ రాష్ట్రంలో పిఠాపురం మార్పు గురించి మేము పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారికే ఓటేసాను. చెప్తున్నాను, ఎవరికి భయపడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీ పరుడైన కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి బడుగు బలహీన వర్గాల గురించి ఎలాగైనా ప్రయత్నిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 50 నుంచి 60,000 మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని చెప్పి అందరినీ కోరుతున్నాను. అలాగే మన పిఠాపురం సంక్షేమంలో ముందుండి ఎన్నో పరిశ్రమలు అన్ని చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుతున్నాను. ముందుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే మన పిఠాపురం పాదగేశ్వర దేవస్థానంలో సరైన టాయిలెట్స్ లేవు, అలాగే వసతి సౌకర్యాలు కూడా సరిపోవట్లేదు. కాబట్టి ముందుకుంటా పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన వెంటనే ముందు ఆ రెండు చూసి
ఉన్న సామాజిక వర్గాల్ని అన్ని ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలని కూడా అందరినీ కలుపుకుని మంచి అభివృద్ధి చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆశిస్తూ ఓటేయడం జరిగింది. వంగా గీత గారు ముందు కూడా 2 సార్లు నెగ్గారు. ఆవిడ కూడా కొంచెం మంచి నాయకురాలే. కానీ మార్పు కావాలి ప్రజల్లో, రాష్ట్రంలో కూడా మార్పు కావాలి, మాకు అభివృద్ధి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోబడడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 50 నుంచి 60 వేల మెజార్టీతో అఖండ విజయం సాధిస్తారని చెప్పి భావిస్తూ ఈ మీడియా వారికి తెలపడం జరుగుతుంది. జై జనసేన, జై భారత్. 2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలోనే చాలా ఉత్కంఠభరితంగా మారాయి. అయితే ఎప్పుడు పోలాని విధంగా ఈ ఎలక్షన్ లో చాలా మటుకు పోలింగ్ బూతుల్లో ఓటర్లు వాళ్ళ ఓటు వినియోగించుకున్నారు. అదే విధంగా కీలకంగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో పిఠాపురం అన్నది ఇప్పుడు పేరు మారిపోతుంది. దానికి కారణం ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, మరోవైపు వైసీపీ నుండి వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది అన్నట్టుగా సమాచారం ఉంది. దీన్ని బట్టి ప్రస్తుతానికి పిఠాపురం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? పిఠాపురం ప్రజలైతే జనసేనకే పట్టం కడతారు సార్. ఎందుకంటే ఇదివరకున్న ఎవరు కూడా పెద్దగా ఇక్కడ అభివృద్ధి అయితే ఏ రకంగా చెందలేదు. జనం కూడా కొత్తదనం కావాలని కోరుకుంటున్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం పిఠాపురం బాగుపడుద్ది, ఒక మంచి గుర్తింపు అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతానికైతే జనసేన కన్ఫామ్గా ఒక 56 వేలు మెజారిటీతో ఖచ్చితంగా రావచ్చు. అందులో 100% గ్యారంటీ. ఒకవేళ ఆయన అసెంబ్లీ బరిలో నెగ్గితే ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? ఆయన అసెంబ్లీ బరిలో నెగ్గితే ఇక్కడ కొంచెం మెయిన్ ఉపాధి అవకాశాలు ఒకటి తక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు, యువత. ఏదైనా ఆయన వస్తే కొంచెం ఏదైనా మనకి ఇక్కడ ఏదైనా ఒక ఇండస్ట్రీ లాంటివి తీసుకొచ్చి కొంచెం పిల్లలకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అవి కలుస్తాయని. 2 సార్లు ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి వంగగీత గారు గెలవడం జరిగింది. అయితే ఒక మహిళగా, అదే విధంగా ఒక కాపు నాయకురాలుగా కూడా ఆవిడకి ఇక్కడ మద్దతు ఉందని చెప్తున్నారు. అయితే ఏ విధంగా వంగగీత గారు ఓడిపోతారు, ఈ ప్రాంతానికి చెందిన వారు కానిటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా నెగ్గుతారు అనే అంశంపై కొంతమంది చర్చలు జరుగుతారు. దానికి సంబంధించి మీరు స్థానికంగా మీరు ఏం చెప్పారు? వంగా గీత గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారండి, నెక్స్ట్ సార్ ఇప్పుడు ఎంపీగా చేశారు. అయితే ఎమ్మెల్యేగా చేసినప్పుడు అప్పుడు కొద్దిగా ప్రజారాజ్యం తరపున ఆవిడ పోటీ చేసింది, అప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడైతే ఈవిడ ఎంపీగా వైఎస్ఆర్ తరపున గెలిచిందో ఇక్కడైతే అభివృద్ధి ఏనాడు ఆవిడ రాలేదు. ఇదికి వచ్చి ఏమీ పరిష్కారాలు 5 సంవత్సరాల నుంచి కూడా గీత గారు అయితే ఏ రకంగా కూడా ఏమీ చేయలేదండి ఆవిడ. అయితే ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ స్థానికుడు ఇదేనే కాదండి, స్థానికుడు ఎవరు స్థానికుడు అండి? గీత గారు స్థానికురాలు కదా, ఆవిడ ఎక్కడో కాకినాడ నుంచి ఇక్కడ పోటీ చేస్తుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆల్రెడీ స్థానికంగా సిద్ధపడ్డాడని ఇక్కడ అవడానికి. ఆయన వస్తే 100% కూడా ఇక్కడ మనకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు. నెక్స్ట్ అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఇక్కడ కూటమి వస్తే అభివృద్ధి అనేది ఉంటది, చదువుకున్న పిల్లలు బాగుపడి అవుతారని మాత్రం మాకు గ్యారంటీ మాత్రం ఉందండి 100%గా. ప్రస్తుతం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ లోనే ఒక కీలకమైన నియోజకవర్గంగా మారింది. అయితే పిఠాపురం లో ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వంగగీత గారు పోటీ చేయడం జరిగింది. ఇద్దరిలో పిఠాపురం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే కింద చాలా మంది పోటీ చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధ్యక్షుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నుంచి పోటీ చేయడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. వంగా గీత గారు 2 సార్లు ఒకసారి ఎమ్మెల్యే కింద చేశారు, తర్వాత ఒకసారి ఎంపీ కింద కూడా చేశారండి. కానీ ఆవిడకి అవకాశం ఇవ్వకుండా ఈసారి పిఠాపురం ప్రజలందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే కింద ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠతో చెప్పడం జరిగింది. ఆ విధంగానే పిఠాపురం ప్రజలందరూ కూడా వారు 1 సైడ్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో, నా అంచనా ప్రకారంగా 65,000 70,000 మెజార్టీతో పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించడం కోసం మా కష్టం అంతా ప్రయత్నించి చాలా ప్రయత్నాలు చేశామండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినట్లయితే ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు పిఠాపురం? మేము ముందుగా పిఠాపురంలో అభివృద్ధి చెందేది ఏంటంటే, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే పిఠాపురం లాగే ఉండిపోయిందండి. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది చాలా గవర్నమెంట్లు మారే, కాకినాడ డెవలప్మెంట్ అయింది, చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళు గ్రామ డెవలప్మెంట్ అయింది. కానీ
పిఠాపురం మాత్రం ఎవడో కూడా పట్టించుకోలేదు, ఎవరో కూడా అభివృద్ధి చేయలేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాత్రం మా పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఆనందపడుతున్నాం. ముఖ్యంగా మాకు రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ముఖ్యంగా యువతకి ఉద్యోగాల కోసం మేము బాగా ఎదురు చూస్తున్నాం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలన చేశారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా యువతకి ఒక ఉద్యోగం అన్నది కూడా మేము ఎరగలేదు. ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఎక్కడ ఒక రోడ్డు కానివ్వండి, ఒక డ్రైనేజీ కానివ్వండి, ఒక కంపెనీలు కానివ్వండి, ఏ వ్యవస్థ కూడా ఎవరు తీసుకురావడం జరగలేదు. కానీ ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గి పైన కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగితే గనక ఖచ్చితంగా మా పిఠాపురం నియోజకవర్గం 100% నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము ఆశపడుతున్నాం.